జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ఈ 2025 ఫిబ్రవరి మాసంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అనగా 40% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మిగతా గ్రహాలంతా కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల 11 తర్వాత జన్మరాశిలోనికి కుంభరాశిలోనికి రావడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి పథంలో మీరు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాలంతా కూడా అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరిగే వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో అనగా వృషభ రాశిలో వక్రాన్ని తొలగించుకొని ఆయన ముందుకు సంచారాన్ని కొనసాగించడం వల్ల ఈ కుంభరాశి వారికి మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం పుష్కలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రకంగా మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మీరు చవిచూస్తారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మీ మాటలకు విలువ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవ మర్యాదలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన వ్యాపారాన్ని మీరు పొందగలుగుతారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. మరి 2025 ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి బుధుడు, గురువు, శుక్రుడు ఈ 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభఫలితాలని, లాభాలని, ఆదాయాన్ని అందిస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే 2025 ఫిబ్రవరి మాసంలో ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు వ్యయములో అనగా మకర రాశిలో, జన్మరాశిలో అనగా కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు పంచమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జనసహకారం పూర్తిగా ఇబ్బందికరంగా మారుతుంది. భూవాహన సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలోని సంచారం కొనసాగించడం వల్ల ఏళ్నాటి శనిలో మీకు ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఇది జన్మశని దోషంగా చెప్పడం జరుగుతుంది. ఒక రకమైనటువంటి బద్ధకంతో కూడినటువంటి సోమరతనంతో కూడినటువంటి సమస్యలు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ, ఇతరత్ర పనిచేసే వారికి కానీ పనివారి యొక్క సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పనులు వాయిదా పడడం లాంటి దోషాలని మీరు ఆటంకాలని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక ద్వితీయ భావంలో రాహువు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఫిబ్రవరి మాసంలో. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ రకంగా మీకు రాహు కేతు దోషం కనిపిస్తుంది. మరి మీరు ఆశించిన పనులన్నీ కూడా నిరాశను కలిగించే విధంగా ఉంటాయి ఈ రాహుకేతు దోషం వల్ల. మరి 2025 ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజ నిర్వర్తించుకోండి. అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన చేయండి. దుర్గాదేవిని పూజించి ఈ దోషం నుంచి కొంతవరకు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మశని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర స్వామిని సందర్శించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. గోసేవను నిర్వర్తించండి. ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య అష్టకం చేసుకోండి. కందులు దానం చేయండి. ఇక వ్యయంలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం చదువుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి. కొన్ని గోధుమలను ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. 2025 ఫిబ్రవరి మాసానికి గాను సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.